హిందూపురంలో టీడీపీకి ఎదురు లేదు. దానికి మరో పేరు నందమూరిపురం. ఎన్టీఆర్ 3 సార్లు, బాలయ్య 2 సార్లు, హరికృష్ణ ఒక్కసారి గెలిచిన సీటు అది. ఒక కుటుంబం నుంచి 6 సార్లు గెలిచిన సీటుగా ప్రత్యేకత ఉంది. అలాంటి హిందూపురంలో బాలయ్యకు ఈసారి ఎదురు లేదు అన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. దానికి కారణం వైసీపీలో ఉన్న వర్గపోరు. వైసీపీ ప్రతి ఎన్నికకు అభ్యర్థిని మారుస్తూ వస్తుంది. దాంతో టికెట్ రాని వారు అసంతృప్తికి లోనవుతున్నారు. నవీన్ నిశ్చల్ 2014లో బాలయ్య మీద పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు 2019లో టికెట్ ఇవ్వలేదు, 2024లోనూ ఇవ్వలేదు. ఇక 2019లో టికెట్ అందుకున్న మహమ్మద్ ఇక్బాల్కి 2024లో టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అబ్దుల్ గనీకి కూడా టికెట్ మీద ఆశ ఉంది. కానీ వైసీపీ హైకమాండ్ దీపిక అనే కొత్త ఫేస్ ని బాలయ్య మీదకు పోటీకి పెడుతుంది. ఒక్క విధంగా వైసీపీలో వర్గపోరు ఉంది. కోఆర్డినేషన్ మిస్ అయింది. అదే బాలయ్యకు వరంగా మారుతుంది. న్యాయంగా చెప్పాలి అంటే బాలయ్య మీద కూడా వ్యతిరేకత అయితే ఉంది. ఆయన అందుబాటులో ఉండకుండా తన ప్రతినిధిని పెట్టి కథ నడిపిస్తున్నారు అని జనాలు గుర్రు మీద ఉన్నారు. ఈసారి వైసీపీ ఐక్యంగా ఉండి సరైన క్యాండిడేట్ ని పెడితే ఓటమి తప్పదనే టాక్ కూడా వినిపిస్తుంది. కానీ బాలయ్య లక్ బాగుంది కాబట్టి వైసీపీలో వర్గపోరు అలానే కొనసాగుతోంది. దీంతో ఇక హ్యాట్రిక్ విజయం తథ్యమని బాలయ్య భావిస్తున్నారు. అయితే ఉరమని ఉరుముల శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి రంగంలోకి దిగుతున్నారు. ఆయన బీజేపీ నాయకుడు. ఆయన హిందూపురం ఎంపీ టికెట్ ని ఆశించారు. అయితే బీజేపీ జాతీయ పెద్దల వద్ద పలుకుబడి ఉన్న స్వామికి ఏపీ బీజేపీ నేతలు మాత్రం షాక్ ఇచ్చేశారు. అసలు హిందూపురం టికెట్నే తీసుకోలేదు. రాజంపేట, తిరుపతి కోరుకున్నారు. నిజంగా చెబితే తిరుపతి కంటే హిందూపురంలోనే బీజేపీకి ఛాన్స్ ఎక్కువగా ఉంది. స్వామి అక్కడ 2 ఏళ్లుగా మకాం వేసి మరి బీజేపీకి అనుకూల వాతావరణాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఆయనకు టికెట్ దక్కకుండా చేసిన వారిలో టీడీపీ, బీజేపీ పెద్దల హస్తం ఉందని టాకు. దాంతో స్వామి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురం ఎంపీగా పోటీలో ఉంటాను అని ప్రకటించారు. ఇప్పుడు నామినేషన్ల పర్వం సాగుతోంది. దాంతో స్వామి నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారు. అయితే హిందూపురం ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమవుతాను అని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆయన్ను పిలిపించి మాట్లాడారని, పోటీ వద్దు అని చెప్పారని ప్రచారం సాగుతోంది. అయితే స్వామి మాత్రం తాను రెడీ అని బాబుకే షాక్ ఇచ్చి వచ్చేశారంట. ఆయన హిందూపురం అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. స్వామికి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలకు భక్తులు కూడా ఉన్నారు. దాంతో ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా ఓట్ల చిలక భారీగా ఉంటుందని టీడీపీ భయపడుతోంది. ఆయన పోటీ వల్ల గెలుపు దక్కకపోయినా టీడీపీ ఓట్ బ్యాంక్ కి చిల్లు పెడతారు అని అంటున్నారు. అదే జరిగితే బాలయ్య హ్యాట్రికర్లకు గట్టి దెబ్బ పడనుంది. మొత్తానికి సేఫ్ జోన్ లో ఇప్పటిదాకా ఉన్న బాలయ్యకు టెన్షన్ పెట్టేలాగా స్వామి ఉన్నారని టాక్ నడుస్తుంది.